ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తి చేశారు. ఇచ్చోడలో మెటీరియల్ పంపిణీని పరిశీలించారు కలెక్టర్ రాజర్షిష. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు కలెక్టర్. మారుమూల ప్రాంతాల్లో ఓటేసేందుకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, ఓటర్లకు వసతులు కల్పించామని చెప్పారు. అందరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎవరైనా అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ రాజశీషాతో అంజయ్య ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను పంపించేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశీష మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా తొలి విడత ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో రేపు ఫేజ్ 1 సంబంధించిన 6 మండలాల్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అన్నిటిలో కూడా సఫిషియెంట్గా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈచోడ మండల్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జెడ్పీ హై స్కూల్లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కూడా అటెండెన్స్ ఎవరైతే పోలింగ్ పర్సన్ ఉన్నారో అది కూడా ఫుల్లే ఉన్నాయి. ఇందాక మాకు ఎంపీడీఓ గారు తర్వాత స్పెషల్ ఆఫీసర్ చెప్పారు. సో అన్ని చోట్ల కూడా నిన్న మనం 3rd ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సన్ నేను అబ్జర్వర్ గారు చేసిన తర్వాత నైట్ ఆర్డర్స్ కూడా సర్వ్ చేసుకుంటూ ఈరోజు 6 మండల్స్లో మరి ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ తర్వాత సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండి ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నారు. దీంతోపాటు మళ్ళీ జోనల్ ఆఫీసర్స్ కానీ, తర్వాత జోనల్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, తర్వాత స్టేజ్ 2 ఆర్ఓస్ కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మైక్రో అబ్జర్వర్స్ కానీ, అంటే వాట్ ఎవర్ యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అవి అన్నీ కూడా మ్యాన్ పవరు, వెహికల్స్, మటీరియల్ అయితే ఈ 3 చాలా ఇంపార్టెంట్. అవి అన్నీ కూడా సఫిషియెంట్గా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అంతా పోలింగ్ పార్టీస్ కూడా వారు మటీరియల్ చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత స్టాచ్యూటరీ, నాన్ స్టాచ్యూటరీ, స్టేజ్ 2 ఆర్ఓస్కి కావాల్సిన మటీరియల్ అవి అన్నీ కూడా తీసుకొని పోయి లంచ్ తర్వాత దే విల్ గో విత్ దేర్ వెహికల్స్ టు ద రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్. మొదటి విడత ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకి ఎన్నికల సిబ్బంది వెళ్ళడానికి కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయి? సో మాకు ఇప్పుడు బేసికల్గా మీరు చెప్పింది కరెక్టు. మన దగ్గర స్కూల్ బస్సెస్ దాదాపు అన్ని చోట్ల వెళ్తాయి. కొన్ని చోట్ల మరి దాని బదులు మనం ఈ తుఫాన్ ఇటువంటి వెహికల్స్ కూడా పెట్టాము. ఓన్లీ ఈ మన జీపీ ఉన్నాయి వగ్దల్పూర్, ఉట్నూరులో. సో అక్కడ కొంత మనం డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. బట్ పోలీస్ కానీ పోలింగ్ పార్టీ కానీ ఇప్పుడు మీకు తెలుసు దట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాల్లో అక్కడ మళ్ళీ లదాఖ్ ఇటువంటి ప్రాంతంలో, అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతంలో ఎట్లా వెళ్తున్నారు. సో పోలింగ్ పార్టీ తప్పకుండా వెళ్ళాలి విత్ పోలీస్ బందోబస్తు. సఫిషియెంట్గా వాళ్ళు అక్కడ వెళ్ళి విత్ సెక్యూరిటీ మళ్ళీ వాపస్ చేరాలి. వాటికి కమ్యూనికేషన్ మెకానిజం కానీ, వెహికల్ మెకానిజం కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ఒకే రోజు ఎన్నికలు నిర్వహిస్తున్నాం, అదేవిధంగా ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా ఎవరైనా అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు చేపడతారా? ఇట్స్ వెరీ ట్రూ పాయింట్. మనం ప్రతి ఒక్క ట్రైనింగ్లో ఆల్ ఆఫీసర్స్కి క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఎలక్షన్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయాలి. ఎవరైనా మీరు చూసి ఉండొచ్చు, నిన్న ఒక ఆర్డర్ కూడా ఇచ్చాము. సో అటువంటి ఎవరైనా ఒక ఆఫీసరు వాళ్ళు ఎవరినాకి సపోర్ట్ కానీ లేదు, ఇది డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, మనకి సమాచారం తెలిసిన తర్వాత మనం స్ట్రిక్ట్గా యాజ్ పర్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అవుతాయి కాబట్టి వారికి డిసిప్లినరీ యాక్షన్, సస్పెన్షన్ కానీ, తర్వాత డీటెయిల్ ఎంక్వైరీ కానీ, మళ్ళీ ఇంకా మేజర్ పనిష్మెంట్స్, మైనర్ పనిష్మెంట్స్ అవి అన్నీ అవుతాయి. సో అందరూ అధికారులు కూడా మళ్ళీ వారికి ప్రతి ఒక్క ట్రైనింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా వారికి బ్రీఫ్ చేస్తూనే ఉంటున్నాము మా సీనియర్ అధికారులు కానీ. సో ఎక్కడైనా మనం ఏవైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఉన్నాయో ఎలక్షన్ సంబంధించిన ఎక్కడైనా డిస్క్రిషన్ ఉండవు. యాజ్ పర్ ద రూల్ బుకే చేయాలి. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతి ఒక్కరు కూడా పాటించుకోవాలి. అంటే ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలే పార్లమెంటు ఎన్నికలకు మాతృకలు. ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకు మీరు ఏమని పిలుపునిస్తారు? సో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటారు. మనం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో ఈవీఎం, వీవీప్యాట్ ద్వారా వేస్తాము. ఇక్కడ అంటే బ్యాలెట్ పేపర్, ఆర్డినరీ బ్యాలెట్ పేపర్ ద్వారా వేస్తాము. సో వారికి కూడా ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ యూత్ ఓటర్స్కి. సో వారు కూడా ఈ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ తప్పకుండా వినియోగించుకోవాలి. వారు ఓటర్ చెట్టుతో పాటు ఏవైతే 18 రకాల డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏదైనా ఒకటి దయచేసి తీసుకొని వెళ్ళండి. ఫోటో, ఎపిక్ ఐడి కార్డ్స్, లేదు పాస్పోర్టు, లేదు ఆధారు,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 18 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏదైనా ఒకటి ఫోటో స్లిప్తో సహా దయచేసి వెళ్ళండి. బ్యాలెట్ పేపర్ సంబంధించిన మీరు ఎట్లా ఓటు హక్కు వినియోగించుకోవాలి, దానికి మనం సఫిషియెంట్గా మళ్ళీ గ్రామ పంచాయత్లో కూడా పంచాయత్ సెక్రటరీ ద్వారా, తర్వాత రేపు కూడా హెల్ప్ డెస్క్లో కూడా అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మనం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ఏవైతే ఓటు హక్కు ఎట్లా వినియోగించుకోవాలి, ఏవైతే 18 డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో బ్యాలెట్ పేపర్లో మేజర్గా మనం అది ఒకటి స్వస్తిక్ మార్క్ ఏవైతే ఉంటాయో మనం మీకు ఏవైతే క్యాండిడేట్ నచ్చుతున్నారో ఆ క్యాండిడేట్ బాక్స్లోనే మాత్రమే వేయాలి. మీరు మళ్ళీ సిగ్నేచర్ కానీ లేదు టిక్ మార్క్ కానీ లేదు మీ ఐడెంటిటీ కానీ దయచేసి అస్సలు డిస్క్లోజ్ చేయకండి. అట్లా డిస్క్లోజ్ చేస్తే మరి ఇన్వాలిడ్ ఓటుగా అవుతాయి. సో అందరూ వ్యాలిడ్ ఓట్స్ 100% పోల్ పర్సెంటేజ్ కూడా యూత్ కానీ ఫస్ట్ టైం ఓటర్స్ కానీ మిగతా డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది కలెక్టర్ చెప్తున్నమాట. ముఖ్యంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ రాజర్షిష చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.